జయ శ్రీమన్నారాయణ. మన శ్రీవారి దాసుడు ఛానల్ కి సుస్వాగతం. భక్తులారు ఒక్కసారి ఊహించండి, ప్రపంచంలోనే కోట్లాది మంది భక్తులు కలిసి తమ చేతులతో ఒక భారీ రథాన్ని లాగుతూ ఉంటారు. ఆ రథంపై స్వయంగా భగవంతుడే భక్తుల మధ్యకు వస్తాడు. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం 3 రథాలు పూర్తిగా కొత్తగా నిర్మిస్తారు. పాత రథాలు అసలు ఉపయోగించరు. జగన్నాథుడు ప్రతి ఏడాది ఆలయం నుంచి బయటకు ఎందుకు వస్తాడు? గుండిచా ఆలయం ఎందుకు వెళ్తాడు? ఈ రథయాత్ర వెనుక ఉన్నటువంటి చరిత్ర, పురాణ రహస్యం, శాస్త్రీయ విశిష్టత, కోట్లాది భక్తులను ఆకర్షించే కారణాలు ఏమిటి? రండి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. భారతదేశంలోనే అత్యంత వైభవపేతమైనటువంటి ఆధ్యాత్మిక మహోత్సవాలలో ఒక ఈ శ్రీ జగన్నాథ యాత్ర ఒకటి. ఈ మహోత్సవం ఒడిశా రాష్ట్రంలోని పవిత్ర పూరి క్షేత్రంలో ప్రతి సంవత్సరం అత్యంత ఘనంగా నిర్వహించబడుతూ ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు ప్రత్యక్షంగా వీక్షించడానికి వస్తూ ఉంటారు. ఆషాఢ మాస శుక్లపక్ష ద్వితీయ తిథిన ప్రారంభమయ్యేటువంటి ఈ మహోత్సవం మొత్తం 9 రోజులు పాటు కొనసాగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా శ్రీ జగన్నాథుడు, ఆయన అన్నయ్య శ్రీ బలభద్రుడు, చెల్లెలు శ్రీ సుభద్రాదేవి తమ మహారథాలపై అధిష్ఠించి శ్రీమందిరం నుండి గుండిచా ఆలయానికి బయలుదేరుతాయి. 2026 సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరంలో జూలై 16 గురువారం రథయాత్ర ప్రారంభమవుతూ ఉంటుంది. జూలై 24న జరిగేటువంటి బహుళ యాత్రలో ఈ మహోత్సవం ముగుస్తుంది. ఈ 9 రోజుల మహోత్సవాలలో మొదటి రోజు ముగ్గురు దేవతలు తమ రథాలలో గుండిచా ఆలయానికి ప్రయాణం చేస్తారు. తర్వాతి 7 రోజుల పాటు గుండిచా ఆలయంలో భక్తులకు దర్శనమిస్తూ విశ్రాంతి తీసుకుంటాడు. 9వ రోజు బహుళ యాత్ర ద్వారా తిరిగి శ్రీమందిరానికి చేరుకుంటారు. ఈ తిరుగు ప్రయాణాన్ని చూడడానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఇక్కడ మీకు ప్రశ్న రావచ్చు, రథయాత్ర ఎందుకు నిర్వహిస్తారు అని. పురాణాల ప్రకారం గుండిచా ఆలయాన్ని శ్రీ జగన్నాథుడి మేనత్త గులంగా భావించేవారు. సంవత్సరానికి ఒకసారి జగన్నాథుడు తన అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రతో కలిసి అక్కడ వెళ్లి కొద్ది రోజులు గడిపేవాడు. అనంతరం తిరిగి శ్రీమందిరానికి వస్తాడు. ఇదే ఇప్పుడు జరిగే రథయాత్రకు ప్రధాన కారణంగా చెప్పబడుతూ ఉంటుంది. అయితే మరో అద్భుతమైనటువంటి విశ్వాసం కూడా ఉంది. ఆలయంలోకి ప్రవేశించే అవకాశం లేని భక్తులు కూడా స్వయంగా భగవంతుడు బయటకు వచ్చి దర్శనమిస్తాడని నమ్మకం. అందుకే జగన్నాథ యాత్రకు భగవంతుడు తన భక్తుల వద్దకు వచ్చే మహోత్సవం అని కూడా అంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజు ఈ 3 రథాల యొక్క నిర్మాణాన్ని ప్రారంభం చేస్తారు. వీటిని ఫాసి, ధౌర, ఆసన, సిమిలి అనే ప్రత్యేకమైనటువంటి కలపతో మాత్రమే నిర్మాణం చేస్తారు. తరతరాలుగా వచ్చినటువంటి మహారాణా వడ్రంగి కుటుంబాలే ఈ పవిత్ర బాధ్యతను నిర్వహిస్తూ ఆనవాయితీగా వస్తుంది. ఆగమ సాంప్రదాయాల ప్రకారం 1 అంగుళం కూడా తప్పకుండా పాటిస్తారు. దాదాపు 2 నెలల పాటు రథ నిర్మాణాన్ని కొనసాగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ 3 రథాల విశిష్టత గురించి తెలుసుకుందాం. మొదటిది శ్రీ జగన్నాథ రథం. ఇది 3 రథాలలో అతి పెద్దమైనటువంటి రథం. దీనికి 16 చక్రాలు, ఎత్తు సుమారు 45 అడుగులు ఉంటుంది. రెండవది శ్రీ బలభద్రుడి రథం. 14 చక్రాలు ఉంటాయి. ఇది శక్తి, ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు. మూడవది శ్రీ సుభద్రాదేవి రథం. దీనికి 12 చక్రాలు ఉంటాయి. దైవ కృప, మాతృశక్తికి ఇది ప్రతీకగా భావిస్తారు. ఈ 3 రథాలు వేర్వేరు రంగులు, వేర్వేరు పతాకాలు, వేర్వేరు అలంకరణగా ఉంటాయి. ఇప్పుడు చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకున్నాను. రథయాత్ర ప్రారంభానికి ముందు చేరా పహరా అనే విశిష్ట సాంప్రదాయం జరుగుతూ ఉంటుంది. ఇందులో పూరి జగపతి మహారాజు స్వయంగా బంగారు చీపురులతో 3 రథాలను శుభ్రం చేస్తాడు. రాజైన భగవంతునికి దాసుడే అన్న విషయం మనకు తెలుస్తుంది. రథాలను లాగడం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. భక్తితో రథ తాళ్లను లాగితే పాపాలు నశిస్తాయని విశ్వాసం. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలు రాయి లేదా లోహంతో కాకుండా పవిత్ర కలుపుతో తయారు చేయడం ఆనవాయితీ. రథయాత్ర ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించబడుతూ ఉంటుంది. భారత్ తో పాటు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, రష్యా సహా అన్ని దేశాల్లో కూడా భక్తులు జగన్నాథ రథయాత్రకు ఘనంగా నిర్వహిస్తారు. ఆ దేశాలలో కూడా ఈ జగన్నాథుని యొక్క రథయాత్ర ఘనంగా నిర్వహిస్తారు. అయితే చరిత్రకారుల అభిప్రాయ ప్రకారము ప్రస్తుత పూరి జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని 12వ శతాబ్దంలో తూర్పు గంగ వంశానికి చెందినటువంటి రాజు అనంతవర్మం చోడ గంగదేవుడు అని రాజు ప్రారంభించాడు. అయితే రథయాత్ర సాంప్రదాయం ఆలయ నిర్మాణానికి ముందే ఉండేదని అనేక చారిత్రక ఆధారాలు కూడా సూచిస్తున్నాయి. పురాతన గ్రంథాలలో కూడా ఈ జగన్నాథుని యొక్క నగర విహారం గురించి ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. కాలక్రమేణా ఈ సాంప్రదాయం ప్రపంచంలోనే అత్యంత భారీ ఆధ్యాత్మిక ఉత్సవాలలో ఒకటిగా ఎదిగింది. జగన్నాథ యాత్ర ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, భగవంతుడు
తన భక్తుల వద్దకు స్వయంగా వచ్చేటువంటి ప్రేమయాత్ర. రాజు నుంచి సాధారణ భక్తుడి వరకు అందరూ ఒకే తాడు పట్టుకుని రథాన్ని లాగేటువంటి సమానత్వానికి ఇది ప్రతీక. ప్రతి సంవత్సరం కొత్త రకాలు, అద్భుతమైనటువంటి సాంప్రదాయం, శతాబ్దాల చరిత్ర, కోట్లాది మంది భక్తుల అపార విశ్వాసం, ఇవన్నీ కలిసి జగన్నాథ రథయాత్రను ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిలబెట్టారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం శ్రీవారి దాసుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విశేషంతో కలుద్దాం. జయ జగన్నాథ్, జయ శ్రీరామ్.